ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నాయకులు ఆందోళనకు దిగినటువంటి నేపథ్యం రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తూ ముఖ్యంగా ఆయన దిష్టి బొమ్మలను కూడా దగ్ధం చేస్తున్నటువంటి ముఖ్యంగా చెప్పులతో కొట్టి ఆయన ఫోటోకు చెప్పులతో కొడుతూ నిరసన చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్చే ఉన్నారు. ఏం చెప్తారు ఆ మాటలో? ఏంటండి ఈ అంబటి రాంబాబు అంశాన్ని ఎలా చూసుకోవాలి? సిగ్గుచేటండి. అసలు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టాల్సిన వ్యక్తులే కాదు అనే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన వయసుకి అట్లా మాట్లాడడం అనేది అసలు చాలా చాలా జుపుక్సాకరమైన పరిస్థితుల్లో ఈరోజు చూస్తూ ఉన్నాము. ఆంధ్ర రాష్ట్రం అంటే మనం చూసుకుంటే గత వైసీపీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కానీ 53 రోజులు జైల్లో పెట్టిన ఏ ఒక్కరోజు కూడా మా నాయకుడు ఇట్లా అసభ్య పదాలు యూజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అనింది లేదండి. ఎప్పుడు కూడా ఆయన అట్లాంటి పదజాలు యూజ్ చేసింది లేదు. మీరు చూసుకుంటే మాలాంటి వాళ్ళకు కూడా, మాలాంటి నాయకులకి, కార్యకర్తలకి ఈరోజు అధికారం ఉంది, ప్రజలు మనకు అధికారం ఇచ్చారంటే వెండేటా పాలిటిక్స్ చేయడానికి కాదు, రాష్ట్ర అభివృద్ధి చేయడానికి, వాళ్ళు చెడగొట్టిపోయిన వ్యవస్థను మనం సరి చేయడానికి మనల్ని నమ్మి ఇచ్చారు. మీరు ఎవరు కూడా గీత దాటి మాట్లాడే పరిస్థితి ఉండకూడదు, గీత దాటి చేసే కార్యక్రమాలు ఉండకూడదని మాకు దిశానిర్దేశాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి మా యువకలం రథసారథి లోకేష్ అన్న గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ళ వయసు ఉన్నటువంటి మహా వ్యక్తి. 2 తెలుగు రాష్ట్రాలే కాదండి, ప్రపంచం మెచ్చినటువంటి నాయకుడు అండి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు, 4 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. అంటే ప్రజల కోసం అహర్నిశలు నిరంతరంగా ఈ రోజుకి కూడా ఒక చిన్న పిల్లవాడి లాగా ఆయన పనిచేస్తున్నటువంటి తీరును చూస్తుంటే మాకే అసలు పరిగెత్తాలన్న ఆశ పుడతా ఉంది, మేము కూడా పనిచేయాలన్న ఒక కసి పుడతా ఉంది. మేము ఎప్పుడూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల గురించి ఆలోచించిందే లేదు. ఈ 18 నెలలు కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి దిశానిర్దేశం మీద పోతా ఉంటే ఈరోజు అనవసరంగా వాళ్ళు చేసిన తప్పిదాలకి ఈరోజు ఏదైతే కల్తీ లడ్డు పైన వచ్చినటువంటి సిట్ తీర్పుని మేము ఈరోజు ప్రజలు కూడా అందరూ కూడా నిజమని తెలియజేస్తూ ఈరోజు మాట్లాడుకునే పరిస్థితిని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈరోజు ఇలాంటి వ్యాఖ్యలు చేసి బయటికి వచ్చారు. కల్తీ జరిగిందని చెప్పి సిట్ ఇచ్చింది అంటున్నారు, వారైతే మాత్రం సిట్ అయితే మాత్రం మాకు క్లియరెన్స్ ఇచ్చింది అని చెప్పేసి అసలు ఎటువంటి కల్తీ జరగలేదు అనేది వారు రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యం. అదే అంటున్నానండి, వాళ్ళకి అసలు విఘ్నత లేని పార్టీ, విఘ్నత లేని మనుషులు ఆ పార్టీలో ఉన్నారని తెలుస్తూ ఉంది. వాళ్ళు చేసిన తప్పులు ప్రజలు సైతం చూశారు. ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా వచ్చినటువంటి సిట్ తీర్పుని ఎవరు మార్చగలుగుతున్నారండి చెప్పండి? అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ నిపుణులు ఈరోజు దాన్ని దర్యాప్తు చేసి ఈరోజు అక్కడ ఖచ్చితంగా అడల్టరేటెడ్ కెమికల్స్తో యూజ్ చేసినటువంటి ఫేక్ నెయ్యిని వాళ్ళు ఉపయోగించి 20 కోట్ల లడ్డూలను తయారు చేశారని చెప్పి మనకి నివేదిక ఇచ్చారు, తీర్పునిచ్చారు. దాన్ని కాదనడానికి ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు? ఆయన 5 సంవత్సరాలు మొత్తము కూడా ఇలా దొంగగా మభ్యపెట్టి అలాంటి రాజకీయాలు చేశారు. నమ్ముతారు ప్రజలు, బయటికి వచ్చి చెప్తే నమ్ముతారు అనుకుంటున్నారు ఆయన. ప్రజలు ఆయనను ఆల్రెడీ నమ్మి మోసపోయి ఆయనకి ఇచ్చినటువంటి తీర్పుని ఆయన గౌరవించి ఇంట్లో కూర్చోమని చెప్తా ఉన్నాము. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలను కించపరిచే విధంగా ఈరోజు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే నేను ఒక్కటి అడుగుతున్నాను అంబటి రాంబాబు గారిని, ఆ వీడియోని నేనే స్వయంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతుర్లు, 3 కూతుర్లు, ఒక మహిళ వాళ్ళ వైఫ్ ఉన్నారు, నేను వెళ్ళి అడుగుతాను, మా ఇది నిజంగా సభ్య సమాజము మెచ్చుకునే విధంగా ఉన్నటువంటి వ్యాఖ్యలా అని నాకు అడగాలని ఉంది. అంత రక్తం రగిలిపోతా ఉంది. మా నాయకుడు నన్ను మాటలు అన్నాడే చేతగానితనం అనుకుంటున్నారు. అది మా సహనాన్ని చేతగానితనంగా అనుకోవద్దని కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు కూటమి నాయకులు, తెలుగుదేశం నాయకులు బయటికి వచ్చారు. అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసి తప్పు చేశారండి. ఈరోజు సమాజంలోకి పంపించండి, ప్రజల్లోకి పంపించండి. ఆయన స్థానం ఏంటో, ఆయన బతుకేంటో కూడా ఈరోజు ప్రజలు సైతం తెలియజేస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయనను సమర్థిస్తూ మాట్లాడుతూ ఉన్నారంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అంతకంటే ఎక్కువ ఏమి కూడా ఎక్స్పెక్ట్ చేయలేమని. సొంత రక్తం పంచుకు పుట్టినటువంటి చెల్లెలు కూడా ఈ రోజు బయటికి వచ్చి ఆయన పాదయాత్ర చేస్తానంటే నవ్వుతుంది.
ఏం చేసావని పాదయాత్ర చేయడానికి నువ్వు మళ్ళీ వస్తావు? రమ్మనండి, ప్రజలు ఏం చేయాలో అవి చేస్తారు. ఈరోజు లా అండ్ ఆర్డర్ని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మా నాయకుడు ఎంతో అహర్నిశలు పనిచేస్తూ మమ్మల్ని ఏ రోజు కూడా ఏ ప్రతినిధి కూడా ప్రతిరోజు కూడా ప్రజల్లో లేరండి. ఈ రోజు ఈ టైంలో ఉన్నటువంటి ఈ పాలనలో ప్రతినిధులందరూ కూడా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల సమస్యలు అంటే 5 సంవత్సరాలు చేసినటువంటి అరాచక పరిపాలనని మేము సరి చేసుకుంటూ వాళ్ళకి అభివృద్ధిని అందజేస్తూ ఈ రోజు ముందుకు వెళ్ళే పరిస్థితిని చూస్తూ ఉన్నాం. దావోస్ ఎల్లర్ 75 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వ్యక్తి అంత చలిలో కూడా స్వెటర్ కూడా వేసుకోలేదండి. ఏమవసరం అండి చంద్రబాబు నాయుడు గారికి? హ్యాపీగా ఈ వయసులో మనవాళ్ళతో హ్యాపీగా ఇంట్లో కూర్చోవచ్చు. ఎందుకండి ఆయనకు తప్పన? అంబటి రాంబాబు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు పబ్లిసిటీ స్టంట్ అంటారా, లేదంటే గుర్తింపు కోసం అంటారా? ఎందుకోసం ఇంత ఈ రకమైన వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ ఈ హీరోయిజము, ఈ రౌడీయిజము, ఏదో కాలర్ ఎత్తేసుకొని మీసాలు తిప్పేసి తొడలు కొట్టేసి రాపా అని వాళ్ళ నాయకుడే ఇట్లాంటివన్నీ కూడా నేర్పిస్తా ఉంటే అసలు అంబటి రాంబాబు గారు చేయకూడదండి. అసలు ఆయన వయసు ఎంత? ఆయన ఒక మంత్రిగా పనిచేశారు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఇలాంటి పదజాలను వాడుతూ అంటే ఆయన వచ్చి బయటికి వచ్చి ఏదో నేను హీట్ ఆఫ్ ద మూమెంట్ మాట్లాడాను అంటే అసలు మీ మానసిక పరిస్థితి ఏంటి? నువ్వు బయటికి ఎందుకు వచ్చావు? అసలు ఏ సందర్భం మీద నువ్వు బయటికి వచ్చి అన్ని మాటలు అనాల్సి అనిపిస్తుంది? అంటే రెచ్చగొండి, మీరు ఫుల్ వీడియో చూడండి. రారా రారా అని హీస్ ఇన్వైటింగ్ అంటే రెచ్చగొడుతున్నాడు, కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. మా సహనాన్ని వాళ్ళు మేము ఉపేక్షించి మేము ముందుకెళ్లే పరిస్థితిని చూస్తుంటే వాళ్ళు సహనాన్ని కూడా పరీక్షించే విధంగా ఈరోజు చేసినటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. ఒక ఫేక్ పూజలు చేసుకుంటూ రోడ్లంతా తిరుక్కుంటూ ఈరోజు ప్రజలను మభ్యపెట్టే పరిస్థితిని చూసాం. అవేవి కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ప్రజలు ఒకసారి దెబ్బతిన్నారు, అభివృద్ధిని నోచుకోలేక ఇబ్బంది పడినారు. యువత భవిష్యత్తు 5 సంవత్సరాల యువత భవిష్యత్తు నాశనం చేసుకున్నారు. ఈరోజు దాన్ని రైలు పట్టాలు ఎక్కించి మరి ఈరోజు వాళ్ళ కోసం పనిచేసే వ్యవస్థను ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు, యువత చూస్తూ ఉన్నారు, ముఖ్యంగా మహిళలు గౌరవిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఏ ఒక్కరు కూడా ఒక మాట అన్న పార్టీలకు అతీతంగా మీరు చూసారు. ఆయనని జైల్లో నిర్బంధించినప్పుడు ప్రపంచమంతా కూడా ఆయనకి సపోర్ట్గా వచ్చారండి. అంటే ఏ వర్గము ఆ వర్గము అనకుండా ఒక గొప్ప నాయకుడు అని చెప్పి ఈరోజు ఆయన వల్ల కొన్ని కోట్లాది మంది కూడా ఈరోజు ఆయన పేరు చెప్పుకొని ఉపాధిని అందిపుచ్చుకొని చదువుని అందిపుచ్చుకొని ఐటీ రంగంలో గొప్ప స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు చాలా చాలా బాధగా ఉందండి. ఎందుకంటే 5 సంవత్సరాలు చేసింది చాలక ఈరోజు అభివృద్ధిని వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చడానికి డైవర్ట్ చేయడానికి ఈరోజు ఇలాంటి సంఘటనలకు పాల్పడతా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు. అంబటి రాంబాబు గారు బేషరతుగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలి, రాష్ట్ర మహిళలకి క్షమాపణ చెప్పాలని తెలియజేస్తా ఉన్నానండి. మొత్తం మీద మాత్రం అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర పరుష పదజాలంతోనే మాకు రక్తం మరిగిపోతుంది. ముఖ్యంగా అరెస్ట్ చేయకుండా ప్రజల్లోకి వదిలితే అంబటి రాంబాబు పరిస్థితి ఏంటో కూడా తెలుస్తుంది అని చెప్పేసి సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా తను బేషరతుగా అంబటి రాంబాబు అయితే చంద్రబాబుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి, లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వారిని వత్తాసు పలకడం కూడా చాలా సిగ్గుచేటుగా ఉంది అని చెప్పేసి సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి చెప్తున్నటువంటి నేత. కెమెరా పర్సన్ సుధాకర్, చల్లకి నాయుడు, RTV అనంతపురం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.